వెల్కమ్ టు మన తెలుగు టెల్స్. అందరికీ నమస్కారం. హిమవంతుడు అనే పర్వతరాజుకు మేరు యొక్క కుమార్తె మనోరమ భార్య అయింది. వీరికి 2 కుమార్తెలు. పెద్ద కుమార్తె గంగ, రెండో కుమార్తె పేరు ఉమ. ఇందులో పెద్ద కుమార్తె అయిన గంగ కోసం దేవతలు వచ్చి హిమవంతుడిని ప్రార్థన చేశారు. దేవతలు కార్యనిమిత్తమై గంగ మాకు కావలసి వచ్చింది, అందువల్ల గంగను మాతో పంపమని ప్రార్థించారు. దానికి హిమవంతుడు ఒప్పుకుని గంగను వారితో పాటు దేవలోకానికి పంపిస్తారు. అలా దేవలోకానికి వెళ్ళిన గంగ అక్కడ మాత్రమే ప్రవహిస్తూ ఉండేది. అలా దేవలోకానికి వెళ్ళిన గంగను మళ్ళీ తిరిగి భగీరథుడు భూమిపైకి ఎలా తీసుకువచ్చాడు, గంగను భూమికి తీసుకురావాల్సిన అవసరం భగీరథుడికి ఎందుకు వచ్చింది, గంగ భూమి మీదకు ఎలా వచ్చింది, ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. పూర్వం సూర్యవంశానికి చెందిన సగరుడు అనే రాజు ఉండేవాడు. ఆయన అయోధ్య నగరాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతను మహావీరుడు, ధర్మాత్ముడు. సగర మహారాజుకు 2 భార్యలు. మొదటి భార్య పేరు కేసిని. ఈమె విదర్భ రాజకుమార్తె. ఈమె ధర్మనిష్ట కలది, సత్యవాకు కలిగినది. రెండో భార్య సుమతి. ఈమె కశ్యపుని కుమార్తె. ఈమె స్వయాన గరుత్మంతుడి సోదరి. సాగర్ మహారాజుకు 2 భార్యలు ఉన్న సంతానం మాత్రం కలగలేదు. సంతానం లేకపోవడం వల్ల తన వంశం తనతోనే ఎక్కడ అంతరించిపోతుందోనని చాలా బాధపడుతూ ఉండేవాడు. ఎలాగైనా సంతానం పొందాలని సంతానం కోసం తపస్సు చేయడానికి తన 2 భార్యలతో కలిసి హిమాలయ పర్వతానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న రుప్రశ్రవణ అనే పర్వతం పైన కూర్చొని 100 సంవత్సరాలు అపారమైన తపస్సు చేశారు. ఆ తపస్సుకు సంతోషించి భృగు మహర్షి ప్రత్యక్షమై, సగరా, నేను నీ తపస్సుకు మెచ్చినాను. నువ్వు దేనికోసం తపస్సు చేస్తున్నావో నాకు తెలుసు. సగరా, నీకు అపారమైన కీర్తి కలగాలని నిన్ను ఆశీర్వదిస్తున్నాను. దీనితో పాటు నీ 2 భార్యల్లో ఒకరికి నీ వంశాన్ని నిలబెట్టే వారసుడు జన్మిస్తాడు. అంటే అతని వల్ల నీ వంశం ఎప్పటికీ అంతరించిపోదు. అతనికి పుత్రులు, పుత్రులకు పుత్రులు, ఇలా నీ వంశం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. అలాగే ఇంకొక భార్యకు ఉత్తమమైన 60,000 పుత్రులు జన్మిస్తారు అని చెప్తాడు భృగు మహర్షి. అప్పుడు ఆ సగరుడు 2 భార్యలకు సందేహం వస్తుంది. అప్పుడు ఆ 2 భార్యలు భృగు మహర్షులతో, మహాత్మా, మాలో ఆ ఒక్క సంతానం ఎవరికి కలుగుతుంది? మరి 60,000 మంది ఉత్తమ పుత్రులు ఎవరికి కలుగుతారు అని ప్రశ్నించారు. అప్పుడు 2 మాటలు విన్న భృగు మహర్షి, మీ 2లో ఎవరికి ఏ సంతానం కావాలో మీరే కోరుకోండి, మీరు కోరుకున్నట్లుగానే మీకు పుత్రులు కలుగుతారు అని చెబుతారు. అప్పుడు పెద్ద భార్య అయిన కేసిని బాగా ఆలోచించి, ఆ వంశాన్ని వృద్ధి చేసే ఆ ఒక్క కుమారుణ్ణి నాకు ప్రసాదించండి అని కోరుకుంది. ఇక సగని రెండో భార్య అయిన సుమతి, ఆ ఉత్తమమైన సంతానం 60,000 మంది కుమారులను ప్రసాదించండి అని కోరుకుంది. ఆ తర్వాత సగర మహారాజు భృగు మహర్షికి నమస్కరించి 2 భార్యలతో కలిసి అయోధ్య నగరానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొంతకాలానికి సగరునికి పెద్ద భార్య అయిన కేసిని కుమారునికి జన్మనిస్తుంది. ఆ పుత్రునికి అసమంజసుడు అని పేరు పెట్టారు. ఇక చిన్న భార్య అయిన సుమతికి ఒక సొరకాయ లాంటి మాంసకుండ పుట్టింది. దానిలో 60,000 మంది పుత్రులు జన్మించారు. ఈ 60,000 మంది పుత్రులను తీసుకుని దాడుల నీటితో నిండిన కుండలలో నింపారు. ఆ తర్వాత సగరుని యొక్క 60,000 మంది పుత్రులు క్రమక్రమంగా పెరిగి పెద్దవారుతూ వచ్చారు. వారితో పాటే అసమంజసుడు పెద్దవాడయ్యాడు. ఈ 60,000 మంది పుత్రులు చాలా ఉత్సాహవంతులయ్యారు. వారందరూ ఏమీ పని చేసినా వెనక ముందు ఆలోచించకుండా తొందరపాటుతో పనిచేస్తూ ఉండేవారు. అటు వంశోద్ధారుడైన పెద్ద కుమారుడు అసమంజసుడికి వివాహం వయసు రానే వచ్చింది. వివాహం జరిపించారు. అసమంజసునికి ఒక విచిత్రమైన అలవాటు ఉండేది. అతను ఆ రాజ్యంలోని పిల్లలందరినీ సాయంత్రానికి సరియు నది ఒడ్డుకు తీసుకుని వచ్చి ఆ నదిలో దింపి చంపేవాడు. ఇదంతా గమనించిన ఆ రాజ్యంలోని ప్రజలు, అయ్యా మహారాజా, మీ కుమారుడైన అసమంజసుడు
మా కుమారులు నదిలో ముంచి చంపేస్తున్నాడు అని వాపోయారు. అప్పుడు ఆ మహారాజు, ఇటువంటి పనులకు ఇతరులకు ఏ విధమైనటువంటి శిక్ష విధిస్తానో అలాగే నా కుమారుడైనా సరే తప్పు చేసినా ఆ శిక్ష అనుభవించవలసిందే అని అంటూ తన కుమారుడైన అసమంజస్ని రాజ్య బహిష్కరణ చేసి రాజ్యం నుండి బయటికి పంపేస్తాడు. అతను రాజ్యం నుండి బయటికి వెళ్ళేసరికి అతనికి ఒక కుమారుడు కూడా ఉంటాడు. అతని పేరు అంశుమంతుడు. అలా అసమంజసుడు రాజ్యం నుండి వెళ్ళిపోయినప్పుడు తన కుమారుడు అసమంజసుడు తాత వద్దనే ఉంటాడు. ఇలా కాలం గడుస్తూనే ఉంది, వయస్సు పెరుగుతూనే ఉంది. అప్పుడు సగరుడు అశ్వమేధ యాగం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ అశ్వమేధ యాగం ఏ ప్రదేశంలో చేయాలని ఆలోచించారు. చివరి అవతల హిమవత్ పర్వతము, యువతల వింధ్యా పర్వతాల మధ్య ఉన్న ప్రదేశాన్ని ఆర్యవర్తనము అంటారు. ఆ ప్రదేశంలో యజ్ఞం చేయడం ప్రారంభించారు. ఒక గుర్రాన్ని వదిలిపెట్టారు. ఆ యాగాశ్వాన్ని కాపలాగా 60,000 మంది కుమారులను పెట్టారు. ఆ యాగాశ్వం భూమి మొత్తం తిరగడం ప్రారంభించింది. ఒకరోజు ఇంద్రుడు వచ్చి నా ఇంద్ర పదవికి ముప్పు వాటిల్లుతుందనివనని భయపడి ఆ యాగాశ్వాన్ని అపహరించి పాతాళంలోని కపిలముని ఆశ్రమంలో కట్టివేస్తాడు. మరుసటి ఉదయం సాగరపుత్రులకు ఆ గుర్రం కనిపించలేదు. అప్పుడు వారు గుర్రాన్ని ఎవరో అపహరించారని తెలుసుకుని యాగం చేస్తున్న సాగర్ దగ్గరకు వెళ్ళి యాగాశ్వాన్ని కనిపించడం లేదు, ఎవరో దాన్ని అపహరించారు అని చెబుతారు. అప్పుడు సగర చక్రవర్తి ఇలా అన్నారు, నాయనా కుమారులారా, నేను చేస్తున్న ఈ యాగం మంత్రవేత్తలైన మహానుభావుల ద్వారా చేయబడుతుంది. కావున ఈ అశ్వాన్ని రాక్షసులు అపహరించే అవకాశం లేదు. కేవలం దేవతలే అపహరించి ఉంటారు. అలా అపహరించిన యాగాశ్వాన్ని భూమిపైన ఎక్కడో దాచి ఉంటారు. కావున కుమారులారా, నేను యాగదీక్షలో ఉన్నాను. నాకు సహాయంగా ఋత్వికులు మరియు అంశుమంతుడు సహాయంగానే ఉంటారు. మీలో 60,000 మంది ఉన్నారు కాబట్టి అందరూ వెళ్ళండి. వెళ్ళి మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క యోజన భూమిని వెతకండి అని చెప్పాడు. భూమి మొత్తం నాగళ్ళు పెట్టి దున్నేయండి అని ఆదేశించారు. ఆ 60,000 మంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నాగలి పట్టి భూమి దున్నడం ప్రారంభించారు. మహాబలవంతులైన రాజకుమారులు ఆ భూమి మొత్తం అంగుళం అంగుళం వెతికైనా ఆ యాగాశ్వం దొరకలేదు. అప్పుడు ఆ 60,000 కుమారులు ఒక్కొక్కరు ఒక్కొక్క యోజనం భూమిని పంచుకుని వారి వజ్ర సమానమైన గోళ్లతో మొత్తం భూమిని తవ్వేశారు. అయినా యాగాశ్వం కనిపించలేదు. వారి శూలాలతో తవ్వి భూమిని గోతులు గోతులు చేసేశారు. భూమిని మొత్తం పాడు చేయడం మొదలుపెట్టారు. అప్పుడు భూమి మీద ఉన్న సకల జీవరాశులు ఉక్కిరి బిక్కిరి అవసాగాయి. భూమి స్థితి మారిపోయింది. ఇదంతా చూసి భయపడిన దేవతలందరూ నేరుగా బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి ఆయనతో ఇలా అంటున్నారు, ఓ పితామహ, మీ సగర కుమారులందరూ భూమండలాన్ని అంతా తవ్వేస్తున్నారు. ఆ కారణంగా పాతాళంలో మరియు భూమి మీద ఉన్న వాళ్ళు వారి చేతిలో సంహరించబడుతున్నారు. వారు ఎవరిని చూసినా యాగాశ్వాన్ని ఎత్తుకెళ్ళింది వీడే అంటూ దొరికిన వారిని దొరికినట్లు సంహరిస్తున్నారు. కనుక వీరి బారి నుండి అందరినీ కాపాడండి అని ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నారు, మీరు భయపడకండి. ఈ భూమండలం అంతా సర్వశక్తివంతం ఆ మహాశివుడే. ఆయన కపిల మహర్షిగా అవతరించి నిరంతరం ఈ భూమండలంను మోస్తున్నారు. ఆ కపిల మహర్షి యొక్క క్రోధాగ్నిలో ఈ సాగర కుమారులైన 60,000 మంది భస్మమైపోతారు. ఇది ఏనాడో నిర్ణయించబడింది. మీరు భయపడనవసరం లేదని అభయమిచ్చారు. బ్రహ్మదేవుని మాటలు విని మిగిలిన దేవతలు అక్కడ నుండి వెళ్ళిపోయారు. అక్కడ సర్వత్రుల్లో మాత్రం భూమి మొత్తం వెతికేశారు. ఎంతకీ గుర్రం జాడ కనిపించకపోవడంతో వారంతా తిరిగి మళ్ళీ సగరుని దగ్గరికి వెళ్ళి, మేము సమస్త భూమండలం అంతా వెతికాము. మేము సమస్త దేవ దానవ మనుష్య పిచ్చుకలను కిన్నెరలు రాక్షసులను అంతా చూసాము. కానీ యజ్ఞాశ్వం దాన్ని అపహరించిన
వ్యక్తి కానీ మేము కనుగొనలేకపోయాము అని వాపోయారు. సగర చక్రవర్తి ఇలా అన్నారు, మళ్ళీ మొత్తం భూమిని తవ్వేయండి, పాతాళానికి గోతులు తీసి తవ్వండి, అక్కడ తప్పకుండా యాగాశ్వం జాడ తెలియవచ్చు, వెళ్ళండి అని అంటాడు. వెళ్ళి తప్పకుండా యాగాశ్వాన్ని తీసుకుని రండి అని ఆదేశిస్తాడు. అప్పుడు సగరపుత్రులు భూమిని తవ్వుకుంటూ పాతాళ లోకానికి వెళతారు. అలా తవ్వుకుంటూ మొదటగా వారు పాతాళంలో తూర్పు దిక్కునకు వెళ్ళారు. అక్కడ వారికి విరూపాక్షము అనే ఏనుగు ఒకటి కనపడింది. ఆ ఏనుగు తూర్పు దిక్కున ఉన్న భూమినంతటినీ తన కుంభస్థలంపై మోస్తుంది. వారంతా ఆ ఏనుగుకు ప్రదక్షిణలు చేసి దక్షిణ వైపు వెళ్ళారు. అక్కడ వారికి ఇంకొక ఏనుగు కనపడింది. దాని పేరు మహాపద్మం. దానికి కూడా నమస్కరించి ఆ దిక్కు వైపునున్న భూమిని మొత్తాన్ని ఆ మహాపద్మే మోస్తూ ఉంది. అక్కడ నుంచి పశ్చిమ వైపు నడిచారు. అక్కడ సోమరసము అనే ఏనుగు కనపడింది. అది పశ్చిమ దిక్కు భూమిని మోస్తూ ఉంది. దానికి కూడా సగర కుమారులు నమస్కరించి వెనుతిరిగారు. ఇక తూర్పు దిక్కు భాగాన్ని కూడా వెళ్ళారు. అక్కడ ఏనుగు కనపడింది. ఆ ఏనుగు పేరు భద్రము. దానికి కూడా నమస్కరించి ప్రదక్షిణలు చేసి సాగరపుత్రులు పాతాళం మొత్తం వెతికారు. కానీ అశ్వం కనపడలేదు. చివరికి సాగరపుత్రులు ఈశాన్య వైపుకు వెళ్ళారు. ఆ ఈశాన్యం దిక్కున ఉన్న తపోవనంలో కపిల మహర్షి తపస్సు చేస్తూ ఉన్నారు. ఆయన ఆశ్రమం దగ్గర ఆ యజ్ఞాశ్వం వారికి కనిపించింది. ఇంతలోనే ఆ సాగరపుత్రులు ఏమీ ఆలోచించకుండా కోపంతో రగిలిపోయి, ఈయన మన యాగాశ్వాన్ని అపహరించి ఇక్కడ ఉంచారు అని ఆ 60,000 సగరపుత్రులు కోపంతో రెచ్చిపోతూ ఆ కపిల మహర్షిని చంపటానికి ఆయన మీదకు వెళుతూ ఉన్నారు. అది గమనించిన మహాత్ముడు అయిన కపిల మహర్షి, మూర్ఖులారా, ఆవేశంతో ఏమీ ఆలోచించకుండా నన్నే చంపడానికి వస్తారా అంటూ కోపంతో హింకరించారు. అంతే, ఆ 60,000 మంది సాగరపుత్రులు కపిల మహర్షి యొక్క కోపాగ్నికి భస్మైపోయారు. 60,000 భస్మ కుప్పలు కింద పడిపోయాయి. ఒకవైపు సగరపుత్రులు వెళ్ళి చాలా రోజులవుతున్నా ఇంకా తిరిగి రాలేకపోవటం వల్ల యాగాశ్వాన్ని తీసుకురాలేదు. యజ్ఞం కూడా పూర్తి కాలేదు. అప్పుడు అంశుమంతుడిని పిలిచి, నాయనా, నీ తండ్రులు యాగాశ్వం కోసం వెళ్ళి చాలా కాలమైంది, కానీ ఇంకనూ రాలేదు. వారికి ఏదో జరిగి ఉంటుంది. నువ్వు తెలివైన వాడువు, సమస్త విద్యలకు తెలిసిన వాడువు. నువ్వు వెళ్ళి ఆ యాగాశ్వాన్ని అపహరించే వారిని తీసుకుని రా అని తన ఖడ్గమును ధనస్సును అంశుమంతుడికి ఇచ్చి వెదకమని పంపించాడు సగరుడు. ఆ సగర చక్రవర్తి ఇచ్చిన ఆదేశం ప్రకారం అంశుమంతుడు వారు వెళ్ళిన దారి పట్టుకుని వెళ్ళాడు. పాతాళానికి దారి పట్టాడు. అక్కడ గోతులను దాటుకుంటూ మొదటగా తూర్పు దిక్కునకు అక్కడ ఏనుగును చూస్తూ దానికి నమస్కరించి ప్రదక్షిణలు చేశాడు అంశుమంతుడు. అప్పుడు ఆ ఏనుగు, నువ్వు యాగాశ్వాన్ని పొందుతావు అని చెప్పి ఆశీర్వదించింది. ఆ ఏనుగు పెదప మిగిలిన దిక్కుల్లోని అన్ని ఏనుగులను కూడా కలిశాడు. వాటికి కూడా ప్రదక్షిణలు చేసి వాటి ఆశీర్వాదాన్ని కూడా పొందుతాడు. చివరికి కపిలముని ఆశ్రమానికి వెళ్ళగానే అక్కడ ఆ యాగాశ్వం తనకు కనిపిస్తుంది. అక్కడ 60,000 బూడిద కుప్పలను చూసి, అయ్యో, వీరంతా నా పినతండ్రులే అని ఏడుస్తాడు అంశుమంతుడు. అయినా 60,000 మంది పినతండ్రులు మరణించారు. వీరినంతా ఎలాగైనా స్వర్గానికి చేరుకోవాలని, తర్పణం ఇవ్వాలని నీటి కోసం వెతకసాగాడు. అప్పుడు తన పినతండ్రికి మేనమామ అయిన గరుత్మంతుడు అక్కడికి వచ్చి అంశుమంతుడితో ఇలా అంటున్నాడు, నాయనా, చింతించకు, నీ పినతండ్రులు మరణం ఒక మంచికే జరిగింది. కపిల మహర్షి యొక్క కోపాగ్నిలో దగ్ధమైపోయారు. కావున వీరికి సముద్ర జలంతో తర్పణం విడువరాదు. హిమవంతుని పెద్ద కుమార్తె అయిన గంగను
తీసుకుని రావాలి. ఆ గంగాజలంతోనే వీరికి తర్పణం ఇవ్వాలి. ఆ గంగాజలం ఈ పసుపరాసులపై ప్రవహించాలి. అలా జరిగితేనే వీరంతా ఉత్తమ గతులు కలిగి స్వర్గానికి వెళతారు అని చెప్పి, ముందు నీవు యాగాశ్వాన్ని తీసుకుని వెళ్ళి తాతగారి యాగాన్ని పూర్తి చెయ్యి అని చెప్తారు. అప్పుడు అంశుమంతుడు ఆ యాగాశ్వాన్ని తీసుకుని వెళ్ళి యజ్ఞభూమిలోని తన తాతగారికి అక్కడ జరిగినది అంతా వివరిస్తారు. అలాగే గరుత్మంతుడు చెప్పినవి కూడా చెబుతారు. ఆ యాగాశ్వాన్ని తాతగారికి అప్పచెప్తారు. పుత్రుల మరణవార్త విన్న చక్రవర్తి ఆ యాగాశ్వాన్ని పూర్తి చేసి తిరిగి తన నగరానికి చేరుకున్నాడు. సగర చక్రవర్తి గంగను భూమిపైకి తీసుకురావడానికి ఏం చేయాలో ఆలోచిస్తూ ఉన్నాడు. వయసు పెరగడం వల్ల ఆ సగర చక్రవర్తి మరణించాడు. ఆ విధంగా సగర చక్రవర్తి మరణించిన తర్వాత అతని మనుమడైన అంశుమంతుడు రాజయ్యాడు. అతనికి ఒక పుత్రుడు జన్మించాడు. అతని పేరు దిలీపుడు. అంశుమంతుడు తన కుమారుడైన దిలీపునికి రాజ్యాన్ని అప్పగించి గంగను భూమిపైకి తేవడానికి హిమవత్ పర్వతం పైకి చాలా కాలం తపస్సు చేస్తాడు. కానీ ఆయన కూడా గంగను భూమిపైకి తేవడం విఫలమైంది. అతను కూడా మరణించాడు. ఆ తర్వాత అంశుమంతుని కుమారుడైన దిలీపుడు రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ ఉన్నాడు. అతనికి కూడా ఒక కుమారుడు జన్మించాడు. ఆయనే భగీరథుడు. దిలీపుడు కూడా తన ముత్తాతలైన 60,000 మంది కోసం గంగను భూమికి తేలేకపోయాడు. ఈయన యజ్ఞయాగాలు చేశారు. కొంతకాలానికి దిలీపుడు రాజ్యభారాన్ని తన కుమారులకు అప్పగించి ఈయన కూడా మరణించాడు. ఇక భగీరథుడు రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలిస్తూ వస్తున్నారు. ప్రజలందరూ చాలా సుఖ సంతోషాలతో ఆ రాజ్యంలో జీవిస్తూ ఉన్నారు. ఎన్ని ఉన్నా కానీ భగీరథుడి మనసులో మాత్రం ఎలాగైనా సరే తన పినతండ్రుల కోసం గంగను భూమిపైకి తెచ్చి వారందరికీ ఉత్తమ గతులు కల్పించాలని మనసులో చాలా గట్టిగా కోరుకున్నాడు. అప్పటికి ఇంకా భగీరథుడు సంతానం పొందలేదు. అయినా సరే తన పితరుల కోసం రాజ్యం మొత్తం మంత్రులకు అప్పగించి తపస్సు కోసం ఆ భగీరథుడు హిమవత్ పర్వతం వద్ద గల గోకర్ణ క్షేత్రం వద్దకు వెళ్ళి ఆ బ్రహ్మదేవుని కోసం మామూలుగా తపస్సు చేయలేను. ఊర్ధ్వబాహువై 2 చేతులు పైకెత్తి 2 పక్కల అగ్ని పెట్టుకుని కన్నులను మొయ్యకుండా ఆ సూర్య భగవానుడినే చూస్తూ నెలకు 1 మారు మాత్రమే ఆహారం తీసుకుంటూ ఇంద్రియాలను నిగ్రహించుకొని అలా చాలా సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు. తన పితృదేవతల కోసం ఘోరమైన తపస్సు చేస్తున్న భగీరథుని ముందు బ్రహ్మ ప్రత్యక్షమై, నాయనా భగీరథ, నీ తపస్సుకి నేను చాలా సంతోషించాను. నీవు దేనికోసం తపస్సు చేస్తున్నావో అని అడుగుతాడు. అప్పుడు భగీరథుడు, స్వామి, నా పితృదేవతలు కపిల మహర్షి యొక్క కోపాగ్నికి దగ్ధమై బూడిదల కుప్పలుగా పడి ఉన్నారు. వాళ్ళంతా ఉద్ధరించబడి స్వర్గానికి వెళ్ళాలి. ఆ స్వర్గంలో ఉన్న గంగామాత స్వర్గం నుండి ఆకాశంలో దిగి అక్కడ నుండి పాతాళంలోకి పడి మా పితృదేవతల బూడిద కుప్పల మీదుగా ప్రవహించాలి. అప్పుడే వారు పునీతులవుతారు. వారు ఉత్తమ గతులు వారికి కలగాలని నా కోరిక అని అన్నాడు. ఇక రెండవది, నాకు సంతానం లేదు, నా వంశం నిలబడటానికి నాకు పుత్రుణ్ణివ్వండి అని అడిగాడు. అప్పుడు ముని, నాయనా భగీరథ, నీకు సంతానం కలుగుతుంది, నేను ఆశీర్వదిస్తున్నాను. కానీ నీ మొదటి కోరిక చాలా కష్టం నాయనా. భగీరథ, ఆకాశంలోని గంగ కిందికి దూకి ఆమెను పట్టుకోవడం ఈ భూమికి అసాధ్యం. ఆ గంగ అంత వేగంగా పడుతుంటే పట్టుకునే శక్తి ఒకే ఒక్కరికి ఉంది. ఆయనే పరమశివుడు. ఆయన మాత్రమే గంగను ధరించి ఆమెను భూమికి పంపగలడు. ఆయన మాత్రమే సమర్థుడు అని చెప్పాడు.
ఆ మహాశివుని కోసం తపస్సు చెయ్యి అని చెప్పి బ్రహ్మదేవుడు అక్కడి నుండి వెళ్ళిపోయారు. అప్పుడు భగీరథుడు శివుని కోసం ఘోర తపస్సు చేశాడు. భూమిపైన బొటని వేలిని మాత్రమే మోపి ఊర్ధ్వబాహువై గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుని తపస్సు చేయటం ప్రారంభించాడు. మహాశివుడు ప్రత్యక్షమై, నాయనా భగీరథ, నీ తపస్సును మెచ్చాను. నీ కోరిక నాకు తెలుసు. గంగను భూమి మీదకు తెస్తాను, నువ్వు భయపడకు అని అభయమిస్తాడు. పరమశివుడు జుట్టును విరబోసుకుని నిల్చున్నాడు. అప్పుడు గంగ కిందకు దూకాలి, అదే బ్రహ్మదేవుడు ఆజ్ఞ. అప్పుడు శివుని చూసిన గంగ, ఈ శివుడు నా వేగాన్ని ఆపగలడా? నేను నా వేగంతో శివుణ్ణి కూడా ఈడ్చుకుని పాతాళ లోకంలోకి తీసుకువెడతాను అని మనసులో అనుకుంది. ఆ లైకారుడు గంగ మనసులో ఏమనుకుందో తెలుసుకున్నాడు. ఆహా గంగా, నీ అహంకారాన్ని అణుచుతాను అని తాను అతి పవిత్రమైన జటాజూటాన్ని విప్పతీశాడు. అప్పుడు ఆ గంగ ఆకాశం నుండి శివుడి తలపైకి పడింది. శివుడి జటాజూటంలోనికి దిగినది. అలా పడ్డ గంగను 1 సంవత్సరం పాటు బయటికి రానియకుండా బంధించి వేశాడు పరమశివుడు. గంగ అందులో నుండి బయటకు రావటానికి శతవిధాల ప్రయత్నం చేసింది. కానీ శివుడు ఒక్క చుక్క కూడా విడవలేదు. ఇక్కడ భగీరథుడు మాత్రం శివుడు ప్రత్యక్షమై గంగను పట్టి పంపుతానని చెప్పాడు కదా అని ఇంకా వదలలేదేమోనని మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు. అప్పుడు మహాశివుడు ప్రత్యక్షమవగా అప్పుడు భగీరథుడు, దేవా, గంగ ఏదో తెలియక అహంకారంతో తప్పు చేసి ఉంటుంది. మీరేమో ఆమెను బంధించి వేశారు. ఇలా అయితే నా పితరులకు ఎలా ఉద్ధరించబడతారు? నా కోసం గంగను విడిచిపెట్టండి అని వేడుకుంటాడు. అప్పుడు శివుడు గంగను హిమాలయాల్లోని బ్రహ్మచేత నిర్మితమైన బిందు సరోవరంలో పడేలాగా విడిచిపెడతాడు. అలా బయటికి వచ్చిన గంగ మొసళ్లతో, తాబేళ్లతో, ఎండ్రకాయలతో, చేపలతో భయంకరమైన శబ్దంతో పారాడుతూ ఉంటుంది. తెల్లని నీటి నొరగలతో కొన్ని చోట్ల నేరుగా, కొన్ని చోట్ల వంకరగా, మరికొన్ని చోట్ల విశాలంగా, మరికొన్ని చోట్ల గంభీరమైన శబ్దంతో పరుగులు తీస్తూ ఉంటుంది. దేవతలు, ఋషులు, మునులు అందరూ ఈ గంగ మహాశివుని తలపై నుండి కింద పడుతుంది, అందువలన ఇది అతి పవిత్రమైనది అని అనుకుంటూ నీటిని తాగి వారి నెత్తులపై కూడా చల్లుకుంటూ ఉంటారు. శాపం పాలైన వారు కూడా ఆ నీటిని తాగి ఆ పవిత్ర గంగా జలం యొక్క స్పర్శ తగలగానే శాప విముక్తులై మళ్ళీ ఆకాశ మార్గాన తమ తమ లోకాలకి వెళుతూ ఉన్నారు. అప్పుడు భగీరథుడు రథాన్ని ఎక్కి ముందుకు వెళుతూ ఉన్నారు. ఆయనను అనుసరిస్తూ గంగ కూడా వెనుకనే వెళుతూ ఉంది. అప్పుడు భగీరథుడు జన మహర్షి ఆశ్రమం పక్క నుండి వెళుతూ ఉంటాడు. ఆ గంగ ప్రభావంకు జన మహర్షి ఆశ్రమం కూడా కొట్టుకొని పోతుంది. అప్పుడు జన మహర్షి కోపంతో రగిలిపోతూ, నా ఆశ్రమాన్నే ముంచేస్తావా గంగా అంటూ ఆ నీటిని అంతా తన దోసిల్లోకి తీసుకొని ఒక్కసారిగా తాగేస్తాడు. ఒక్క చుక్క కూడా మిగలకుండా పూర్తి చేస్తాడు. పాపం ఇక్కడేమో భగీరథుడు నీటి కోసం, గంగ కోసం ముందుకు వెళుతూ ఉంటాడు. వెనుక ఏమీ శబ్దం రాకపోవడంతో ఏం చేయాలని, ఏమి జరిగిందో అని వెనకాల ఉన్న గంగను చూస్తాడు. గంగ తనకు కనిపించలేదు. వెంటనే భగీరథుడు వెనక్కి వచ్చి జహ్న మహర్షి గంగ మొత్తాన్ని తాగేశాడని తెలుసుకుంటాడు. ఆయన పాదాల మీద పడి, మహాత్మా, గంగ ఏదో తెలియక చేసింది. నీటి యొక్క ధర్మం ముంచేయడమే కదా, కనుక మీరు నా యందు దయ ఉంచి గంగను విడిచిపెట్టండి అని వేడుకున్నాడు. గంగ వల్లనే నా పితృదేవతలు ఉద్ధరించబడతారు, అందుకోసమే నాకు గంగ కావాలి అని చెప్తాడు. మహర్షి భగీరథంతో, నీకోసం గంగను విడిచిపెడతాను అని తన చెవి నుండి విడిచిపెడతాడు. జహ్ను మహర్షి చెవి నుంచి వచ్చింది కాబట్టి
జాహ్నవి అనే పేరు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ భగీరథుని అనుసరిస్తూ ఉంది గంగ. చివరికి పాతాళ లోకంలోకి అక్కడ ఉన్న తన ముత్తాతలను 60,000 మందిని ముంచెత్తుతుంది. దీనితో వారందరికీ ఉత్తమ గతులు కలిగినాయి. దానితో అక్కడ బ్రహ్మ ప్రత్యక్షమై, భగీరథ, నీవు చేసిన ప్రయత్నం వల్ల గంగ ఆకాశం నుండి దిగి మీ పితృదేవతలైన 60,000 మందికి సద్గతులు ఇచ్చింది. ఈ సాగరములలో నీరు ఎంతకాలం ఉంటుందో అంతకాలం నీ పితృదేవతలు స్వర్గంలోనే ఉంటారు. అంత మాత్రమే కాదు భగీరథ, ఇంతకుముందు ఆకాశంలో ప్రవహించిన గంగకు మందాకిని అనే పేరు. ఆ తర్వాత హిమాలయాలపైన పడిన గంగను నీ వలన భూమిపైకి వచ్చింది కాబట్టి భాగీరథి అని పేరు వచ్చింది. అదే గంగ పాతాళానికి వెళుతుంది కాబట్టి భోగావతి అనే పేరు వచ్చింది. ఈ విధంగా 3 ప్రదేశాల్లో పిలువబడుతూ ఉంది. ఇది 3 ప్రాంతాల్లో ప్రవహిస్తూ ఉంది కాబట్టి త్రిపాతగా కూడా పిలుస్తారు అని చెప్పి బ్రహ్మ వెళ్ళిపోయారు. గంగ హిమాలయాల్లో పడినప్పుడే 7 పాయలుగా చీలింది. అందులో 3 పాయలు తూర్పు దిక్కుగా ప్రవహించాయి. వాటిలో మొదటిది హాదిని, రెండవ పాయ పేరు పావని, మూడవ పాయ పేరు నళిని. అదే పశ్చిమ దిశగా ప్రవహిస్తూ ఉన్న వాటిలో మొదటి పాయ పేరు సూచక్షువు, రెండవ దాని పేరు సింధువు, మూడవ పాయ పేరు సీత. మిగిలిన పాయ భగీరథుని వెంట వెళ్ళింది, అదే భాగీరథి. ఈ విధంగా భగీరథుడు గంగా జలంను తన తాత ముత్తాతలకు తర్పణంగా తిరిగి తన రాజ్యానికి వెళ్ళి రాజ్యపాలన చేశాడు. తర్పణం విడిచి తన రాజ్యానికి వెళ్ళి రాజ్యపాలన చేశారు. అలా భగీరథుడు ఎన్ని కష్టాలు వచ్చినా తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పితృల కోసం గొప్ప ప్రయత్నమే చేశాడు. చివరకు విజయాన్ని కూడా పొందాడు. అఖండ కీర్తిని కూడా గణించాడు. ఇది గంగానది జననము మరియు భగీరథుని యొక్క కథ. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని ఒక కామెంట్ చేయండి.